ఖమ్మం జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనమవుతారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్, ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం రేవంత్ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 108.60 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్లతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్ కళాశాలల భవనాలను ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో 19.90 కోట్లతో నిర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్ భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఇటు 162.54 కోట్లతో మున్నేరు వృద్ధ జలాలను పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసి 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులను కూడా వారు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగిరెడ్డి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అయితే ఈ సభ తర్వాత ఖమ్మంలో పొంగిరెడ్డి నివాసంలో సీఎం భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలల మైదానంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఖమ్మం జిల్లాలో నేడు సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలో 322 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో వారు పాల్గొంటారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనమవుతారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర, ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం రేవంత్ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ 108.60 కోట్లతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్లతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్ కళాశాలల భవనాలను ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో 19.90 కోట్లతో నిర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్ భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఇటు 162.54 కోట్లతో మున్నేరు వృధా జలాలను పాలేరు రిజర్వాయర్కు అనుసంధానం చేసి 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులను కూడా వారు శంకుస్థాపన చేరున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగిరెడ్డి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఈ సభ తర్వాత ఖమ్మంలో పొంగిరెడ్డి నివాసంలో సీఎం భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కళాశాలల మైదానంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.